పేరెంటింగ్ ఈజ్ అ వెరీ టఫ్ జాబ్. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్, చాలా కఠినతరమైనటువంటిది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. But very quickly we can do a recap what we have done thus far and then look into the passage which speaks about parenting. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటి భాగాన్ని మనం ధ్యానం చేయకముందు ఇప్పుడు దాకా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి వెరీ క్విక్ గా రీక్యాప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. The first 3 chapters, it's what God has done for our sake. దేవుడు మన కోసం ఏం చేశాడు అనేది మొదటి 3 అధ్యాయాల్లో మనం చూసాం. దట్ ఈస్ ద డాక్ట్రిన్, సిద్ధాంతము అనేటువంటిది. అండ్ ఆ సిద్ధాంతంలోంచే మన యొక్క డ్యూటీ, మన యొక్క రెస్పాన్సిబిలిటీ వస్తూ ఉంది. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్. సో యాజ్ పేరెంట్స్ వీఆర్ సపోజ్ టు డూ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద చిల్డ్రన్. దేవుడు మనల్ని తన పిల్లలుగా చేసుకొని మనకు కావాల్సినవి అన్ని కూడా ఆయన అనుగ్రహించారు. ఇప్పుడు మనల్ని తల్లిదండ్రులుగా మన పిల్లలకు అలాంటి బాధ్యతను నిర్వర్తించమని అడుగుతా ఉన్నాడు. అవుట్ ఆఫ్ డాక్ట్రిన్ కమ్స్ అవర్ డ్యూటీ. సో ఈ మొదటి 66 వచనాల్లో దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు, ఆత్మపరమైనటువంటి వరముల కోసం ప్రార్థన చేశాడు. తర్వాత వ్యక్తిగతంగా రక్షింపబడటం అంటే ఏంటో రాశాడు. రక్షింపబడిన వారంతా కూడా ఒక సంఘంగా ఏర్పరచబడటం అంటే ఏంటో రాశాడు. తర్వాత ఒక మర్మం, యూదులు యూదేతరులు కలిసి ఒక సంఘముగా అవ్వటం, ఆ మర్మము చాలా గొప్పదని, అది అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడని చెప్తూ ఉన్నాడు. తర్వాత దివ్యమైనటువంటి విషయాల కోసం ప్రార్థన చేశాడు. సో దిస్ ఈస్ ది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ లో వీ హ్యావ్ 3 kinds ఆఫ్ వాక్స్. 3 రకాలైనటువంటి నడతలు ఉన్నాయి. మొదటిది వాక్ ఇన్ యూనిటీ, ఐక్యతలో నడవటం. రెండోది వాక్ ఇన్ ప్యూరిటీ, పవిత్రతలో నడవటం. మూడోది వాక్ ఇన్ హార్మనీ. దాంట్లో మనం ఇప్పటిదాకా భర్త భార్యలు ఏ విధంగా ఒకరి పట్ల ఒకళ్ళు బాధ్యత కలిగి ఉండాలో చూస్తూ ఉన్నాం. దట్స్ వాట్ వీ హ్యావ్ డన్ దస్ ఫార్. సో హ్యావింగ్ డన్ దట్, నౌ హీ కమ్స్ టు ది ఇష్యూ ఆఫ్ పేరెంటింగ్. ఇప్పుడు ఆయన ఈ పిల్లల్ని పెంచటం అనేటువంటి విషయం గురించి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది కదా, 5th chapter 21st verse ఏంటంటే, క్రీస్తునందు ఒకరికొకరు లోబడి ఉండండి అనేది. సో ఇది దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ అన్నమాట. క్రీస్తునందల భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి అనేది. సో ఒకరికొకడు లోబడి ఉండు అన్నప్పుడు ఇట్ ఈస్ ఫస్ట్ వైఫ్స్, అండ్ దెన్ ఇట్ ఈస్ టు ద హస్బెండ్స్, నౌ ఇట్ ఈస్ టు ద పేరెంట్స్ అండ్ ఈవెన్ టు ద చిల్డ్రన్. సో ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి అనమాట. నెక్స్ట్ సెక్షన్ లో వి విల్ బి సీయింగ్ టు ది మాస్టర్స్ అండ్ టు ది సర్వెంట్స్. సో ఈ విధంగా దిస్ ఈస్ ద ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఇది అంబ్రిల్లా లాంటిది అన్నమాట. ఇది ప్రాముఖ్యమైనది. ఎవ్రీబడి నీడ్స్ టు సబ్మిట్ టు ద లార్డ్, and in obedience to the Lord we need to get connected to the people in our own responsibilities. So దేవునికి లోబడి ఉండటం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతల కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండటం అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. And he first speaks about wife and husband, and then he comes to the children అన్నమాట. భార్యాభర్తల గురించి ఆయన మాట్లాడి ఆ తర్వాత ఆయన పిల్లల దగ్గరికి వస్తా ఉన్నాడు. ఎందుకు అని అంటే కనుక, ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ నాట్ ఇంటర్ట్వైన్డ్, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పెనవేసుకొని పోకపోతే కనుక దే కెనాట్ బి గుడ్ పేరెంట్స్. వాళ్ళు మంచి తల్లిదండ్రులుగా ఉండలేరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ టు సబ్మిట్ టు ఈచ్ అదర్. ఒకళ్ళకొకళ్ళు లోబడి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం అనేది. ఫ్యామిలీ అనేది, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్ బిఫోర్, ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అది ఒక త్రిభుజం లాంటిది అనమాట. ఇది హస్బెండ్ అనుకుంటే, ఇది వైఫ్ అనుకుంటే, ఇఫ్ ద హస్బెండ్ ఈస్ హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్ విత్ గాడ్, అండ్ ఇఫ్ ద వైఫ్ ఈస్ హ్యావింగ్ రైట్ రిలేషన్ విత్ గాడ్, అండ్ దే విల్ ఆటోమేటిక్లీ హ్యావ్ రైట్ రిలేషన్ విత్ ఈచ్ అదర్. వాళ్ళు ఇరువురు ఒకరితో ఒకరు చక్కటి సంబంధం, సహవాసం కలిగి ఉంటారు. సో దిస్ ఈజ్ ఫ్యామిలీ కంప్లీట్. ఇది పరిపూర్ణమైనటువంటి కుటుంబం. ఇఫ్ గాడ్ గివ్స్ చిల్డ్రన్, ఒకవేళ ఈ కుటుంబానికి దేవుడు పిల్లల్ని ఇస్తే, ద చిల్డ్రన్ విల్ బి ఇన్ ద మిడిల్. వాళ్ళు మధ్యలో ఉంటారు. దే విల్ బి ప్రొటెక్టెడ్ బై ద హస్బెండ్స్ రిలేషన్ విత్ గాడ్, వైఫ్ రిలేషన్ విత్ గాడ్, అండ్ మ్యూచువల్ రిలేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ద చిల్డ్రన్ విల్ బి
ఇన్ ద మిడిల్. పిల్లలు ఈ చక్కటి త్రిభుజంలో సెంటర్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఆఫెన్ ఏమవుతుందంటే ఐదర్ ద వైఫ్ ఆర్ ద హస్బెండ్ ఆర్ సమ్టైమ్స్ బోత్. కొన్ని సందర్భాల్లో భార్య, కొన్ని సందర్భాల్లో భర్త, కొన్ని సందర్భాల్లో ఇరువురు దేవునితో సరిగ్గా లేకపోవటం బట్టి, ఒకరితో ఒకరు సరిగ్గా సంబంధం లేనందున ఇట్ ఈస్ ఆఫెన్ వేర్ చిల్డ్రన్ బికమ్స్ కైండ్ ఆఫ్ ఆర్ఫన్స్. వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా అనాథులుగా అయిపోతూ ఉంటారు. దే బికమ్ స్పిరిచువల్ ఆర్ఫన్స్. వాళ్ళు ఆత్మపరమైనటువంటి అనాథులుగా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే దే డోంట్ గెట్ వాట్ దే ఆర్ సపోజ్ టు గెట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. తల్లిదండ్రుల నుంచి వారికి దొరకాల్సింది ఖచ్చితంగా దొరకకుండా పోతూ ఉంటుంది. సో ఫ్యామిలీ ఈజ్ అ ట్రయాంగిల్ వేర్ ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద సెంటర్. Strong relationship between wife and husband is essential for a strong family and raising the children in the right way. కాబట్టి భార్యాభర్తల మధ్యన సంబంధం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇక్కడ దాకా. హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్, we will be looking at only 4 verses. 4 వచనాల్ని మనం చూస్తాం. ఎఫిషియన్స్ చాప్టర్ 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. Children, obey your parents in the Lord, for this is right. Honor your father and mother. This is the first commandment with a promise, that it may go well with you and that you may live long in the land. Fathers, do not provoke your children to anger, but bring them up in discipline and instruction of the Lord. తెలుగులో చదువుతాను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. నా చాలా బ్యూటిఫుల్ గా మనం చూసేది ఏంటి అనంటే, మొదటి 3 వచనాల్లో he gives necessary instructions to the children, and then in the 4th verse he gives to the father and mother. తండ్రులారా అని అన్నప్పుడు ఇట్ అప్లైస్ టు బోత్ ఫాదర్ అండ్ మదర్. అక్కడ తల్లికి తండ్రికి కూడా వర్తిస్తూ ఉంటుంది. మొట్టమొదట పిల్లలకు ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చి తన తండ్రి దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ స్లోలీ మూవ్స్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద పేరెంట్స్. పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకు వెళ్ళటం అనేది మనం చూస్తా ఉన్నాం. నౌ యాజ్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్ బిఫోర్, ఐఎమ్ జస్ట్ రిపీటింగ్. ఏంటనంటే, సాటన్స్ ప్రైమరీ అటాక్ ఇస్ ఆన్ ద ఫ్యామిలీస్. సాతానుడు ప్రాథమికంగా కుటుంబాలను దాడి చేస్తున్నాడు. ఎందుకు అని అంటే కనుక, కుటుంబాలు కనుక పాడైపోతే అటు సమాజం పాడైపోద్ది, ఇటు సంఘం పాడైపోద్ది. ఇఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ స్పాయిల్డ్, ఆన్ వన్ సైడ్ ద సొసైటీ, ఆన్ ద అదర్ సైడ్ ద చర్చ్ will be spoiled. అందుకనే what Satan will try to do is, he has 3 points where he can disturb the family. 3 చోట్ల ఆయన కుటుంబాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంది. One can be the husband or the father, the other can be the wife or the mother, the third can be the children. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళని పాడు చేస్తే, ఎవరో ఇద్దరి మధ్యన ఆయన సంబంధాన్ని చెడగొట్టినట్లయితే, the whole family will be disturbed. If the family is disturbed, then the society will be disturbed and also the church would be disturbed. So what I'm trying to say is this: forget about other families. ఎవరైతే ఈ రోజు ఈ వాక్యం వింటా ఉన్నారో, think about your own family. మీ కుటుంబం గురించి ముందు ఆలోచించండి. Is your family strong in the Lord? దేవునిలో మీ కుటుంబం స్ట్రాంగ్ గా ఉందా? I'm not speaking about financial stability. I'm not speaking about social security. మీరు సాంఘికంగా ఉండేటువంటి భద్రత గురించి మాట్లాడలేదు, లేకపోతే ఆర్థిక పరంగా ఉన్నటువంటి స్థిరత్వం గురించి మాట్లాడలేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ దట్ యు షుడ్ హ్యావ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఉండాల్సినటువంటి ఆ స్థిరత్వం మీ కుటుంబానికి ఉన్నది అని అంటే గనక, ఈ 4 వచనాలు మీ జీవితంలో చక్కగా అన్వయించబడుతూ ఉండాలి. What Satan does is this. Satan, he says, yes, you need to have a strong family. నువ్వు స్ట్రాంగ్ ఫ్యామిలీ కలిగి ఉండాలి అని చెప్తూ,
he slightly deviates us with the same heading. అదే హెడ్డింగ్ ని పెట్టి ఆయన కుటుంబాన్ని చక్కగా పక్క తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. We don't even know that Saturn is drifting us away from the spiritual stronghold. ఆత్మపరమైనటువంటి శక్తి స్థిరత్వం నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతున్నాడు అనేటువంటిది మనకి తెలియకుండా చేస్తాడు. వాట్ హీ డస్ ఈజ్ he makes the parents to have a wrong planning and gives false hopes. తప్పుడు ఆయన అష్యూరెన్సెస్ ఇస్తా ఉంటాడు, లేకపోతే నిరీక్షణ కలిగేటట్లు చేస్తూ ఉంటాడు, రాంగ్ ప్లానింగ్ కలిగేటట్లు చేస్తూ ఉంటాడు. లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. దే లుక్ టు బి వెరీ గుడ్, బట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇన్ దాట్. అవి ప్లానింగ్ విషయంలో ఆలోచించినప్పుడు తప్పు అని అనిపించవు, బట్ అది మన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కి కారణం కాదు. నెంబర్ 1 ఏంటి అని అంటే కనుక, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ లివ్ ఇన్ ద వెస్ట్రన్ వరల్డ్, లేకపోతే వేరే కంట్రీస్ లో జీవించే వాళ్ళు, వేరే సిటీస్ లో జీవించేటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అని అంటే కనుక, వాళ్ళు హౌస్ కొనేటప్పుడు కానీ రెంట్ తీసుకునేటప్పుడు కానీ స్కూల్ ఎక్కడ బాగుంటది అనేది చూస్తూ ఉంటారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ చైల్డ్ ఈజ్ ఇన్ ద రైట్ స్కూల్. అయితే నీ పిల్లలు రైట్ స్కూల్స్ కి వెళ్తున్నారో లేదో అనేది చూడటం అనేది నీ బాధ్యత, నేను కాదనట్లేదు. అయితే పేరెంట్స్ కి సాటర్న్ ఎలాంటి ఫాల్స్ హోప్ ఇస్తాడంటే, నౌ యూ హ్యావ్ బ్రాట్ యువర్ చిల్డ్రన్ టు ద రైట్ స్కూల్. నువ్వు మంచి స్కూల్లో, ఖరీదైనటువంటి స్కూల్లో హై ఫీజెస్ కడుతూ నువ్వు స్కూల్లో చేర్చావు కాబట్టి యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. నౌ యూ క్యాన్ రిలాక్స్. దే విల్ బి ఎడ్యుకేటెడ్. వాళ్ళు బాగా చదువుకుంటారు, బాగా అభివృద్ధి అయిపోతా ఉంటారు. దే విల్ బికమ్ గుడ్ అనేటువంటి ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తాడు బికాస్ ఆఫ్ గుడ్ స్కూలింగ్. మంచి స్కూలింగ్ లో ఉన్నారు కాబట్టి దే విల్ బికమ్ గుడ్ అనేటువంటిది సాతానుడు కలిగించేటువంటి రాంగ్ హోప్ అన్నమాట. అయితే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ దట్ యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ రైట్ స్కూలింగ్. సరి అయినటువంటి స్కూలింగ్ గురించి నువ్వు ఆలోచించకూడదు అని చెప్పట్లేదు. దాట్ ఈజ్ నాట్ సఫిషియంట్. అది సరిపోదు అని చెప్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని చెప్తాను, ఇది ఇంకా విడ్డూరంగా విచిత్రంగా ఉంటది. ఏంటి అని అంటే కనుక, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, వెన్ దేర్ చిల్డ్రన్ రీచ్ అన్ ఏజ్ వేర్ దే కెన్ గో టు సండే స్కూల్, వాళ్ళ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళేటువంటి వయసు వచ్చేటప్పటికి దే లుక్ ఫర్ ఎ చర్చ్ వేర్ దెర్ ఇస్ అ వెరీ గుడ్ సండే స్కూల్. మంచి సండే స్కూల్ ఉన్నటువంటి చర్చెస్ ని వెతుక్కుంటూ ఉంటారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్, దాంట్లో తప్పు లేదు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గుడ్ టు లుక్ ఫర్ యువర్ చైల్డ్స్ స్పిరిచువల్ నర్చర్. నీ పిల్లలు ఆత్మీయంగా ఎదగటానికి కావాల్సినటువంటి మంచి సండే స్కూల్ కోసం వెతకడం అనేది తప్పు కాదు. దెన్ వాట్ సాటన్ కెన్ డూ ఇస్ దిస్. Now that you have gone to the right church where your children child is having a right Sunday school, you are relaxed. నువ్వు ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. దే విల్ బికమ్ గుడ్, వాళ్ళు మంచోళ్ళు అయిపోతారులే అని తప్పుడు హోప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక మూడోది ఏంటనంటే కనుక, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ మానిటరీ స్టేటస్, మంచి ఆర్థికమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, యూ లుక్ ఫర్ ఎ గుడ్ రూమ్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ యువర్ చైల్డ్. మీ చైల్డ్కు మంచి ఫెసిలిటీస్ వస్తావు, ఎక్స్క్లూజివ్ రూమ్ ఇస్తావు, కావలసినటువంటి బెడ్ క్రియేట్ చేస్తావు, మంచి బుక్స్ ఇస్తావు, గ్యాడ్జెట్స్ కావాలంటే గ్యాడ్జెట్స్ ఇస్తావు. యూ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ యువర్ చైల్డ్ వాంట్స్. నీ కుమారుడికి కుమార్తెకి కావాల్సినవన్నీ కూడా చక్కగా ఇస్తావు. మై ఫ్రెండ్స్, ఇట్స్ అప్ టు యూ. అయితే సాటన్ ఏమని చెప్తూ ఉంటాడు, ఇంకేం చేస్తావు నువ్వు డబ్బులు ఇచ్చావు, పైసలు ఇచ్చావు, ఫెసిలిటీస్ ఇచ్చావు, ఇది సరిపోదా మీ పిల్లలకి అని అనుకుంటూ ఉంటారు. ఇది మూడోది. ఇక నాలుగోది ఏంటనంటే గుడ్ ఫుడ్, మంచి ఆహారం. కొంతమంది తల్లులు అయితే గనక దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు హ్యావ్ ఎ ప్లాన్డ్ డయట్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఒక బ్యాలెన్స్డ్ డయట్ ఇవ్వడానికి వాళ్ళ చిల్డ్రన్ కోసం ఎంతో కష్టపడతా ఉంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్. ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ టు డూ దట్, అది చేయాలి. అయితే సాటన్ ఏమి క్రియేట్ చేస్తాడంటే వాళ్ళ మైండ్లో, యు ఆర్ గివింగ్ ఎ గుడ్ ఫుడ్, ఇంకేమి కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దిస్: గుడ్ స్కూలింగ్, గుడ్ సండే స్కూల్, గుడ్ ఫెసిలిటీస్ అండ్ గుడ్ ఫుడ్, ఈ 4 అవసరం, కానీ అవి సరిపోవు. దే ఆర్ నీడెడ్ బట్ దే ఆర్ నాట్ సఫిషియంట్.
am I clear? అవి అవసరం, నీడెడ్, బట్ దే ఆర్ నాట్ సఫిషియంట్. అవి సరిపోవు. అవి ఎందుకు సరిపోవు అని అంటే గనక దే కెనాట్ గ్యారంటీ యువర్ చైల్డ్ టు హ్యావ్ ద స్పిరిచువల్ నర్చర్ he or she should have. నీ కుమార్తెకు లేకపోతే కుమారుడికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ సంపద దాంట్లో దొరికిపోతాయి అనే దానికి గ్యారంటీ లేదు. ఎందుకు అని అంటే కనుక హియర్ ఈస్ ద బేసిక్ రీజన్, ప్రాథమికమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఆఫ్ ఆల్ ద స్పీసీస్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు అన్నిట్లో కూడా మానవులు ఒక్కళ్ళే ఇన్స్టింక్టివ్ కాదు, సహజాతాలు కాదు. దే ఆర్ ఇంటెలిజెంట్, వాళ్ళు తెలివి కలిగినటువంటి వాళ్ళు. ఇన్స్టింక్టివ్ కాదు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ అవసరం, వాళ్ళకి టీచింగ్ అవసరం, వాళ్ళకి నర్చర్ అవసరం. అయితే జంతువులకి అవసరం లేదు ఆ విధంగా. ఒక స్ట్రేంజ్ ఫినామినన్ మీకు చెప్తాను. కొల్లేరు అని కృష్ణ గోదావరి జిల్లాల మధ్యలో ఉంటది. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ లేక్, చాలా పెద్ద లేక్. Once upon a time, it was considered to be the biggest sweet water lake in South Asia. But అది ఇప్పుడు రాను రాను తగ్గిపోతా ఉంది. కానీ అయితే ఈ కొల్లేరు లేక్ దగ్గరికి రష్యాలో ఉన్నటువంటి సైబీరియా నుంచి క్రేన్స్ వస్తూ ఉంటాయి అనమాట, కొంగలు వస్తూ ఉంటాయి. దే ట్రావెల్ ఓవర్ 7,000 kilometers, 7,000 kilometers అవి ప్రయాణం చేస్తాయి. ఇట్ మే టేక్ అబౌట్ ఎ మంత్, ఒక నెల రోజులు ప్రయాణం పట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పొదుగుతాయి. పిల్లలు ఒక సైజుకి వచ్చిన తర్వాత దెన్ దే స్టార్ట్ ఫ్లైయింగ్. వాళ్ళు అవి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇంకొక 1 week లో ఫ్లై అవుతాయి అనగా ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఎలాగంటే గనక వాటి ఫెదర్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి కదా, వాటిని అవే పుల్ చేసి పీకేస్తాయి, అవే పుల్ చేస్తాయి. ఎందుకంటే దే విల్ బికమ్ హెవీ, వెయిట్ ఎక్కువ అవుతాయి. వెయిట్ తక్కువ అయితే కనుక చాలా ఈజీగా ఫ్లై అవ్వచ్చు. అందుకనే ఆ ఎక్స్ట్రా ఫెదర్స్ అన్నట్లని అవి ట్రిమ్ చేసేస్తాయి అనమాట. ట్రిమ్ చేసుకొని అవి ఫ్లై అవుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. దే డోంట్ హ్యావ్ జీపీఎస్, వాళ్ళకి జీపీఎస్ ఉండదు. దే డోంట్ హ్యావ్ డైరెక్టర్స్, వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు ఉండరు. దే గో ఎగ్జాక్ట్లీ టు ద కంట్రీ దే వాంటెడ్ టు గో అండ్ అగైన్ నెక్స్ట్ ఇయర్ దే విల్ కమ్ బ్యాక్. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. దే డూ ఇట్ ఇన్స్టింక్టివ్లీ, అవి సహజంగా జరిగిపోతూ ఉంటాయి. వాట్ యు మీన్ బై ఇన్స్టింక్టివ్ అంటే గాడ్ మేడ్ దెమ్ లైక్ దట్. దేవుడు వారిని అలాగా చేశాడు వాటిని. అంటే కంప్యూటర్ భాషలో చెప్పాలంటే ఎవ్రీ బర్డ్, ఎవ్రీ యానిమల్ వాజ్ గివెన్ ఎ చిప్ బై గాడ్. దేవుడు వాటిలో ఒక బ్లూ చిప్ పెట్టాడు అనమాట. అండ్ దట్ బ్లూ చిప్ ఈస్ ప్రోగ్రామ్డ్, అవి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. కాబట్టి అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్ దే వర్క్అవుట్, అవి జరిగిపోతూ ఉంటాయి. దే డోంట్ నీడ్ ట్రైనింగ్, దే డోంట్ నీడ్ టీచింగ్. బట్ హ్యూమన్స్ ఆర్ నాట్ లైక్ దాట్. మనుషులు అలాంటి వాళ్ళు కాదు. హ్యూమన్స్ నీడ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్. మానవులకి బోధ అవసరం, మానవులకి తర్బీదు అవసరం. మీకు జంగిల్ బుక్ తెలుసు కదా. జంగిల్ బుక్ లో ఈ మోగ్లీ అనేటువంటి వాడు మనిషి. బట్ వెన్ దిస్ బాయ్ వాజ్ గ్రోయింగ్ అప్ అమాంగ్ ది యానిమల్స్, జంతువుల మధ్యన పెరుగుతూ ఉన్నప్పుడు he became like an animal, ఒక జంతువులాగా ఆయన తయారయ్యాడు. He was jumping across the branches of the tree and all those things. ఎందుకనంటే he was nurtured by animals. ఆ యొక్క స్టోరీలో it is an animation story but it teaches us a lesson. అది మనకి బోధించేటువంటి విధంగా ఉంటూ ఉన్నది. మై ఫ్రెండ్స్, ప్రతి బర్డ్ గురించి, ప్రతి యానిమల్ గురించి, ప్రతి ఇన్సెక్ట్ గురించి వీ హ్యావ్ ద లైఫ్ సైకిల్. వాటి యొక్క జీవన చక్రం గురించి మనకి స్పష్టంగా ఉంటుంది. దిస్ ఈస్ హౌ దిస్ బర్డ్ లివ్స్ అంటే అది అట్లాగే జీవిస్తుంది. దిస్ ఈస్ హౌ దిస్ యానిమల్ లివ్స్ అంటే ఆ యానిమల్ అట్లాగే నివసిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్స్, మానవుల దగ్గరకు వచ్చేటప్పటికి వీ డోంట్ హ్యావ్ లైక్ దాట్. మనకి ఆ విధంగా ఉండదు. వీ డెఫినెట్లీ హ్యావ్ ఎనాటమీ. For the whole world, human anatomy is the same. ప్రపంచం అంతటికి కూడా మానవుని యొక్క ఆకృతి ఒకే విధంగా ఉంటది. మానవుల్లో ఉండాల్సినటువంటి ఆ వేరు వేరు భాగాలు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ విల్ బి ద సేమ్ టు విచ్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్, టు విచ్ ఎవర్ కలర్ యూ బిలాంగ్, టు విచ్ ఎవర్ రీజియన్ యూ బిలాంగ్. ఇట్ హ్యాస్ టు బి ద సేమ్. Anatomy is the same, physiology is the same,
బట్ వన్ థింగ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. ఒకటి, there are some tribals, there are some groups which have a particular culture, ఒక సంస్కృతి అనేది ఉంటుంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, కల్చర్ ఈజ్ నాట్ ఇన్స్టింక్టివ్. సంస్కృతి అనేది సహజంగా వచ్చింది కాదు, ఇట్ హ్యాస్ బిన్ గివెన్ టు ద చైల్డ్. ఆ బిడ్డకు అనుగ్రహించబడింది అన్నమాట. సో దేర్ ఫోర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, యువర్ చైల్డ్ హ్యాస్ టు బి నర్చర్డ్, యువర్ చైల్డ్ హ్యాస్ టు బి ట్రైన్. నీ కుమారుణ్ణి, నువ్వు కుమార్తెని నువ్వు ట్రైన్ చేయాలి. అయితే మనకి అవుట్ సోర్సింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. యూ కెన్ సెండ్ యువర్ చైల్డ్ టు ఎ మ్యూజిక్ క్లాస్, you can send your child to a different vocational training classes. There is nothing wrong in that, వాళ్ళని ఆ విధంగా పంపించడం అనేది. But let me tell you one thing, when it comes to the parents are supposed to instruct the children on one issue which cannot be outsourced. ఒక విషయంలో తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించబద్దులై ఉన్నారు, అది వేరే వాళ్ళ మీద పెట్టడానికి వీలు లేదు. యు కెనాట్ అవుట్ సోర్స్ దిస్. డూ యు నో వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ కాల్డ్ ద వాల్యూ సిస్టమ్. ద వాల్యూ సిస్టమ్, విలువలు. అబద్ధం ఆడకుండా ఉండటం అనేది విలువ, సత్యము చెప్పటం అనేది విలువ, పెద్దలను గౌరవించటం అనేది విలువ, దేవునికి విధేయత చూపించడం అనేది విలువ. దీస్ వాల్యూస్, ఈ విలువల్ని తల్లిదండ్రులు నేర్పించాలి. వెల్, సండే స్కూల్ మే టీచ్ ద చిల్డ్రన్ సమ్ స్టోరీస్, దే మే టీచ్ దెమ్ సమ్ మారల్ లెసన్స్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. దే కెన్ టీచ్ దెమ్ ద బిబిలికల్ లెసన్స్, బైబిల్లో ఉన్నటువంటి పాఠాలు నేర్పిస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద మారల్ వాల్యూ సిస్టమ్ ఈజ్ గివెన్ ఓన్లీ బై ద పేరెంట్స్. తల్లిదండ్రుల నుంచి, ఫ్యామిలీ నుంచి వాళ్ళకు వస్తూ ఉంటుంది. కింగ్ సాలమన్, the wisest, he gives this proverb, Proverbs 22:6. Train up a child in the way he should go, and when he is old he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని అంటున్నాడు. జీకే చెస్టర్టన్ ఏమంటాడంటే, ఐ వాంట్ టు గివ్ యూ a negative one first and then I'll give you a positive one. The negative one ఏంటంటే, in the recent past, at least from 1 week, the whole world's attention is towards a particular country called Afghanistan. And lot of videos have become viral as far as Afghanistan is concerned. And one of the viral video is ఏంటంటే, చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తీసుకెళ్ళిపోయి, అబ్బాయిలను అయితే గనక జిహాదీ ట్రైనింగ్ లో పెడుతున్నారు, గర్ల్స్ నైతే గనక వాళ్ళని ఫ్లష్ ట్రేడ్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, స్లేవ్స్ గా వాళ్ళని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత హారిబుల్ అంటే, 15-year-old గర్ల్ ని రోడ్డు మీద పెట్టి ఆమెను వేలం పాటు వేస్తా ఉన్నారు, ఆక్షన్ వేస్తా ఉన్నారు. 250 రూపీస్కి ఒక గర్ల్ ని అమ్మటం అనేది వీడియో తీసి పెట్టారు. ఎంత హారిబుల్ ఉంటుందో చూడండి. అండ్ షీఈస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ సెక్స్ టాయ్. వాళ్ళకున్నటువంటి లైంగికమైనటువంటి ఉద్రేకాన్ని తీర్చుకోవడానికి ఒక బానిసలాగా వాడుకోవడానికి చేస్తూ ఉంటారు. ఇట్స్ అ హారిబుల్ థింగ్. బట్ దట్స్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నేను చెప్పదలుచుకుంది అంటే, ఈ జిహాదీ మూవ్మెంట్ లో బాయ్స్ ని తీసుకెళ్ళిపోతారు. బాయ్స్ యాజ్ యంగ్ యాజ్ 4 years 5 years అలాంటి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఏం చేస్తారంటే, చిన్న వయసులో వాళ్ళ మైండ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తారు అని అంటే గనక, ఫర్ ద సేక్ ఆఫ్ రిలీజియన్ యూ క్యాన్ కిల్ ఎనీబడి. మతము కోసం ఎవరినైనా చంపేయచ్చు, ఎవరినైనా. దే ఆర్ వెరీ మచ్ ట్యూన్ టు దాట్. టుమారో వెన్ దే కిల్ సంబడి, దే ఫీల్ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రౌడ్ వే. చాలా గర్వంగా వాళ్ళు అయిపోతూ ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ లైక్ దట్ యాజ్ కిడ్స్. వాళ్ళని పిల్లలుగా అలా తయారు చేశారు. ద అదర్ వైరల్ వీడియో దట్ హ్యాస్ కమ్ అప్ వెరీ రీసెంట్లీ బికాస్ ఆఫ్ ఒలింపిక్స్ ఇన్ టోక్యో వాస్ ఫ్రమ్ చైనా నుంచి. ఎందుకనంటే, చైనాలో ఏం చేస్తున్నారంటే, చాలా చిన్న పిల్లల్ని 1.5-year-old పిల్లల్ని వాళ్ళని చిన్నప్పటి నుంచే చాలా క్రిటికల్ ట్రైనింగ్స్ లోకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకని? దే హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ అథ్లెటిక్స్, దే హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ జిమ్నాస్టిక్స్. అందుకని చిన్న వయసులో దే ఆర్ ఆల్మోస్ట్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రీస్ టు అచీవ్ అవార్డ్స్
యాజ్ ఫార్ యాజ్ చైనా ఈస్ కన్సర్న్. వాళ్ళ పేరు కోసం అలా చేయటం మొదలు పెట్టారు. దీస్ ఆర్ నెగటివ్ ఎగ్జాంపుల్స్. జీకే చెస్టర్టన్ ఏమంటాడంటే, హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, చాలా తెలివి కలిగినటువంటి వాడు, చాలా విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు, నీకు ఇంత తెలివితేటలు, ఇంత చక్కటి వాల్యూ సిస్టమ్ ఏ వయసులో నువ్వు నేర్చుకున్నావు అని అంటే, డూ యు నో వాట్ హీ సెడ్? 75% of it I got it before 3 years అన్నాడు. 3 సంవత్సరాల లోపు 75% నేను నేర్చుకున్నాను అని అన్నాడు. ఎందుకనంటే వాల్యూ సిస్టమ్ ఈజ్ వాట్ ద పేరెంట్స్ హ్యావ్ టు ఇండ్యూస్ ఇంటూ ద చైల్డ్ లో ఇండ్యూస్ చేయాలి. వాళ్ళలో ఆ విధమైనటువంటి భక్తి, భయము అనేది కలిగేటట్లు చేయాలి. సో దాట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. Psalm 127:3, behold, children are a heritage from the Lord, the fruit of the womb a reward. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. Children are a heritage, definitely, and the fruit and the reward. Parents are given 2 things. ఒకటి ఏంటంటే, పిల్లల్ని మనకి స్వాస్థ్యంగా ఇచ్చారు కాబట్టి, బహుమానంగా ఇచ్చారు కాబట్టి, ఇట్స్ ఎ ప్రివిలేజ్. అది మనకు గొప్ప ఆధిక్యత. బట్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ అంటే, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అప్ అవర్ చిల్డ్రన్ సో దట్ దే విల్ గ్రో ఇన్ టు గాడ్లీ అండ్ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమార్థమై, ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ, సమాజం యొక్క మేలు కోసం ఆ పిల్లల్ని పెంచాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దేర్ఫోర్ ద మోస్ట్ డిఫికల్ట్ ట్రైనింగ్, ద మోస్ట్ ఎసెన్షియల్ ట్రైనింగ్ ఈజ్ పేరెంటింగ్. ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది, అతి కఠినతరమైనది ఏది అని అంటే పేరెంటింగ్. దేర్ఫోర్ లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్. వితౌట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్, no one can become the right parent. దేవుని యొక్క జ్ఞానము లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా ఈ ప్రపంచంలో ఏ తల్లి, ఏ తండ్రి కూడా సరిగ్గా వ్యవహరించలేరు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ 2 or more than 2 children, you know that you don't deal with both the children or 3 children in the same way. నీకు ఒకవేళ 2 పిల్లలున్నా లేకపోతే 3 పిల్లలున్నా, తల్లిదండ్రులుగా మీరు చెప్పేది ఏంటంటే, ఆ ఇద్దరిని ఒకే విధంగా మీరు ట్రీట్ చేయరు, ఒకే విధంగా మీరు హ్యాండిల్ చేయరు, ఒకే విధంగా మీరు నర్చర్ చేయరు, ఒకే విధంగా మీరు డిసిప్లిన్ చేయరు. ఎందుకు అని అంటే కనుక, యు నో దట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునిక్. ప్రతి బిడ్డ కూడా చాలా యునిక్. కాబట్టి వాట్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ద బైబుల్ ఈజ్ జనరల్ ప్రిన్సిపల్. సహజమైనటువంటి నియమాలు మాత్రమే నేర్చుకుంటాం. బట్ ద ట్రూ పేరెంటింగ్, నిజమైనటువంటి పేరెంటింగ్, ఈ సహజమైనటువంటి ప్రిన్సిపల్స్ ని ఫ్రేమ్ వర్క్ గా పెట్టుకొని, టెంప్లెట్ గా పెట్టుకొని, మనము దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క నడిపింపుతో మన పిల్లల్ని నడిపింపబుద్ధులమై ఉన్నాం. సో దాట్ ఈజ్ వాట్ ఈజ్ ఎసెన్షియల్. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. Children, obey your parents in the Lord, for this is right. So as I told you, it begins with children, and this section which ends in 4th verse ends up with the parents. ఎందుకనంటే చిల్డ్రన్ ని ఒకవేళ రూట్ అని అనుకున్నాము అనుకోండి, చిల్డ్రన్ అనేది ఫ్రూట్ అనుకున్నాం అనుకోండి, పేరెంటింగ్ అనేది రూట్. సో హీ స్టార్ట్స్ విత్ ద ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఎప్పుడు బాగుంటుందంటే, ఇఫ్ ద రూట్ ఈజ్ వెరీ గుడ్ అనేది చెప్తారు. సో పేరెంటింగ్ ఈజ్ లైక్ ఏ ఫ్రూట్ అనమాట. టెక్నా అనేటువంటి గ్రీక్ వర్డ్ ఉపయోగిస్తారు ఇక్కడ చైల్డ్ అన్నదానికి. చైల్డ్ అన్నదానికి 3 kinds ఆఫ్ మీనింగ్స్ ఉన్నది. ఒక మీనింగ్ ఏంటనంటే, నీ కడుపున పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీ చిల్డ్రనే. వాళ్ళకి 3 ఏళ్ళ, 30 ఏళ్ళ, 90 ఏళ్ళ అనవసరం. జస్ట్ టెల్లింగ్, ఓకే? సో ఎనీబడి హూ ఇస్ బార్న్ టు యూ ఈజ్ ఎ చైల్డ్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. రెండో విధం ఏంటనంటే, ఎనీ చైల్డ్ హూ ఇస్ డిపెండెంట్ అపాన్ యూ. కొన్ని కల్చర్స్ లో డిపెండెన్సీకి ఒక ఏజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద వెస్ట్రన్ కల్చర్ లో 18 is the cutoff mark. 18 వరకు they were under the guidance of the parents. After 18 they are individuals, they have their own rights.
వాళ్ళకి సొంత హక్కులు ఉంటాయి అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. సో టిల్ దే ఆర్ డిపెండెంట్ దే ఆర్ కాల్డ్ చిల్డ్రన్, అదర్వైజ్ దే ఆర్ కాల్డ్ గ్రోన్-అప్స్ ఆర్ అడల్ట్స్ అని చెప్తూ ఉంటారు. దిస్ ఈస్ ద సెకండ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అండ్ దెర్ ఇస్ అ థర్డ్ వే, మూడో వే ఉంది. ఏంటి అని అంటే, ఇన్ ఫ్యూ కల్చర్స్, పర్టికులర్గా ఇన్ కల్చర్ లైక్ ఇండియా, ఏంటి అని అంటే, టిల్ దే గెట్ మ్యారీడ్, వాళ్ళకి పెళ్ళి అయ్యేటంత వరకు కూడా దే ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ది ఫాదర్ ఆర్ ద మదర్. వాళ్ళని తండ్రితోనూ తల్లితోనూ కలపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ వి లుక్ అట్ చిల్డ్రన్ అనేది. చిల్డ్రన్ సబ్మిటింగ్ టు ద పేరెంట్స్, దట్ ఈస్ వాట్ ఈస్ బీన్ టాట్ హియర్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, చిల్డ్రన్ తల్లిదండ్రులకు లోబడి ఉండటం, తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచటం అనేది అది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బోధలాగా చెప్పినట్లేదు. వాట్ ఐ మీన్ టు సే యాజ్ అ స్పెషల్ టీచింగ్ అంటే ఏంటనంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారాను, లేకపోతే దేవుడు ప్రత్యేకంగా ఎట్లా చెయ్యి అని చెప్పడం ద్వారాను అలా జరిగినట్లు లేదు. ఇట్ వాజ్ వెరీ మచ్ న్యాచురల్, చాలా సహజబద్ధంగా ఉన్నది. అందుకనే పేరెంటింగ్ అనేది, తర్వాత చిల్డ్రన్ ఒబేయింగ్ ద పేరెంట్స్ అనేది అర్థమైనా, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ న్యాచురల్ లా. అది సహజబద్ధమైన, ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ టు యువర్ కాన్షియన్స్, నీ యొక్క మనస్సాక్షిలో, ప్రతి ఒక్కరి మనస్సాక్షిలో పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. బట్ when this conscience has corrupted, ఈ మనస్సాక్షి కరప్ట్ అయిపోయినప్పుడు, బ్లర్ అయిపోయినప్పుడు, what God has to do, దేవుడు ఏం చేయాలి? God has to make it special, దాన్ని ప్రత్యేకంగా చేసి మనకి ఇవ్వాల్సి వచ్చింది. దట్స్ వాట్ మోసెస్ డిడ్. అదే మోషే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే, మోసెస్ హ్యాడ్ టు రైట్ ఇట్ ఆన్ ద టాబ్లెట్స్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. ఆ 5th కమాండ్మెంట్, 5వ ఆజ్ఞ పేరెంటింగ్ గురించి, చిల్డ్రన్ గురించి అక్కడ మనకి కనబడుతుంది. చిల్డ్రన్ ఆనర్ యువర్ పేరెంట్స్ అనేది అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. బట్ ఈవెన్ బిఫోర్ దాట్, లుక్ ఎట్ ది క్యారెక్టర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈనక్ అనే ఆయన మెతూషలాని చక్కగా పెంచాడు దేవుని యొక్క భక్తిలో. అండ్ నోవా తన పిల్లల విషయం చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యోబు తన పిల్లల విషయం సాక్రిఫైసెస్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము ఇస్సాకు విషయంలో, యాకోబు యోసేపు విషయంలో, ఈ విధంగా వి సీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎ సెన్సిబుల్ రిలేషన్ విత్ దేర్ ఫాదర్ ఆర్ చిల్డ్రన్ అనేది మనకు కనబడతా ఉంది. వీళ్ళంతా కూడా ప్రీ మోసెస్ ఎరాకి చెందినటువంటి వాళ్ళుగా మనకి కనబడుతోంది. ఈ 10 commandments లో ఉన్నటువంటి ఆల్ కమాండ్మెంట్స్, they were repeated in the New Testament except one, that is the commandment about the Sabbath. అయితే ఈ కమాండ్మెంట్స్ గురించి మీకు చిన్న విషయం చెప్పాలి. there are totally 10 commandments. ఒక పలక మీద ఉండవు, పలకలు, టాబ్లెట్స్ అనేటువంటి మాట ఉపయోగించారు కాబట్టి 2 పలకలు. సో there are 2 views, 2 views అని. ఎలాగంటే, ఒక వ్యూ ఏమని చెప్తుందంటే, 4 ఆజ్ఞలు ఒక పలక మీద ఉన్నాయి, 6 ఆజ్ఞలు ఒక పలక మీద ఉన్నాయి. మొదటి 4 మానవుడికి దేవుడికి సంబంధించింది అయితే, 5 నుంచి 10వ ఆజ్ఞ దాకా ఈ 6 ఆజ్ఞలు మానవుల మధ్యన ఉండాల్సినటువంటి. అందుకని ఈ 2 వేరుగా ఇచ్చాడు. 4 ఒక చోట, 6 ఒక చోట అని చెప్పుకుంటూ ఉంటారు. బట్ జూయిష్ పీపుల్ అట్లాగా ఆలోచించరు. వాళ్ళు ఏమంటారంటే, 5 ఆజ్ఞలు ఒక దాంట్లో ఉన్నాయి, 5 ఆజ్ఞలు ఒక దాంట్లో ఉన్నాయి అని వాళ్ళు ఏమని చెప్తారంటే, ఆనరింగ్ పేరెంట్స్ ఈజ్ డ్యూటీ టు గాడ్. ఆనరింగ్ పేరెంట్స్ ఈజ్ డ్యూటీ టు గాడ్. తల్లిదండ్రులను గౌరవించటం అనేది దేవుడు ఇచ్చినటువంటి జాబ్, అది బాధ్యత అది. సో ఇట్ ఈస్ ఇన్ ద లార్డ్ అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించారు. పిల్లలారా, ప్రభువునందు. సో ఆనరింగ్ పేరెంట్స్ ఈజ్ అండర్ గాడ్స్ హెడ్, దేవుని యొక్క ఆధిపత్యం కింద అనేటువంటిది అక్కడ చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈ మొదటి 5 ఆజ్ఞలను కనుక ఎవరైనా ధిక్కరించినట్లయితే, జూయిష్ లాలో చాలా కఠినమైనటువంటి యాక్షన్స్ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎక్సోడస్ 21:15 ఏముంటదనంటే, తన తండ్రినైనను తల్లినైనను కొట్టిన వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందురు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో టెరిబుల్ వాజ్ ద పనిష్మెంట్ వెన్ అ చైల్డ్ హిట్స్ హిజ్ మదర్ ఆర్ ఫాదర్. నిర్గమకాండము, ఎక్సోడస్ 21:17, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
డ్యూట్రానమీ 27:16, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవాలను. డు యు అండర్స్టాండ్? నిర్లక్ష్యము చేయటం అంటే దే ఆర్ నాట్ టేకింగ్ కేర్, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళు శాపగ్రస్తులు అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉన్నారు. మై ఫ్రెండ్స్, ఐ లివ్ ఇన్ బెంగళూరు అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఒక విధంగా చెప్పాలంటే ద బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తూ ఉంటారు బెంగళూరు సిటీని. అయితే ఈ బెంగళూరు సిటీలో ఒక రేంజ్ కి వచ్చినటువంటి చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కార్పొరేట్స్ లో వర్క్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, పేరెంట్స్ ఒక ఏజ్ కి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్లి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా లగ్జూరియస్ గా ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విల్ బి బ్యాడ్, ఇట్ విల్ బి వెరీ గుడ్. నేను ఇది వరకు కొత్తనూరు అనేటువంటి ఏరియాలో ఉండేవాడిని, బాండ్మెన్ ఎన్క్లేవ్ అనే దాంట్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, దాని పేరు అడ్వాంటేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్. అందుట్లో ఇట్స్ ఎ క్రిస్టియన్ వన్. చాలా మంది నర్సెస్ ఉంటారు, దెర్ ఇస్ ఎ పాస్టర్ ఆల్సో. చాలా స్పిరిచువల్ గా తల్లిని తండ్రిని వాళ్ళు అక్కడ పెంచుతూ ఉంటారు. వెరీ గుడ్ డైట్ విల్ బి ప్రొవైడెడ్, అట్మోస్ట్ కేర్ విల్ బి టేకెన్. ఎవ్రీ 2 పేషెంట్స్ కి ఒక నర్స్ ఉంటది. సో కంటిన్యూస్ అటెన్షన్ అనేది ఉంటది, 24/7 అటెన్షన్ ఉంటది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వీకెండ్స్ నేను చాలా సార్లు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వెళ్ళి ఐ యూస్ టు టేక్ ద మార్నింగ్ డివోషన్స్. వాళ్ళందరినీ కూర్చోపెడితే నేను వాక్యం చెప్పడం జరిగింది చాలా సందర్భాలు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సెవరల్ టైమ్స్ ఐ హావ్ విట్నెస్. నేనేం చూసాను తెలుసా, ఆ మదర్ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటుంది, లేదా ఫాదర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటారు, అండ్ దేర్ చిల్డ్రన్ దే కమ్ ఇన్ ఎ వెరీ లగ్జూరియస్ కార్. ఒక ఖరీదైనటువంటి కార్ లో వస్తారు, వాళ్ళకి నర్సెస్ కి పే చేస్తారు, టిప్స్ ఇస్తారు, ఎంక్వైరీ చేస్తారు, మమ్మీతో 1/2 గంట కూర్చుంటారు, డాడీతో 1/2 గంట కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. What a horrible situation it is. Do you know why I'm speaking like this? Let me tell you one thing. If you don't honor your parents, you can't expect your children to honor you. నువ్వు పేరెంట్స్ ని ఆనర్ చేయకపోతే how can you expect your child to honor you? If you are not giving value to your daddy or mommy, how can you expect your child to give you value? I know some of you may be thinking, మొన్నే కదండి మీరు చెప్పారు, you need to leave your bigger family. And yes, you need to leave your bigger family. There is no doubt about it. But that does not mean you need to throw them away. వాళ్ళని వదిలిపెట్టే బయటపడే అని కాదు. You have responsibility upon them. నీకు వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. Honor is towards the parents. Love and submission is to your wife and husband, which is higher. It is love and submission, but it is not honor. That does not mean you should not take care. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అని కానే కాదు. కాబట్టి ఈ విధంగా చాలా హార్డ్ కోర్ రెస్పాన్సిబిలిటీస్ చిల్డ్రన్ మీద, పేరెంటింగ్ మీద ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఐఎమ్ రీడింగ్ డ్యూట్రానమీ 21:18-21. ఇంగ్లీష్ లో చదువుతాను. If a man was stubborn and rebellious son who will not obey the voice of his father or voice of his mother, and they discipline him, will not listen to them, then his father and his mother shall take hold of him and bring him out to the elders of his city at the gate of the place where he lives, and they shall say to the elders of the city, this our son is stubborn and rebellious, and he will not obey our voice. He is glutton and a drunkard. Then all the men in the city shall stone him to death with stones. So you shall purge the evil from your midst, and all Israel shall hear and fear. అయితే ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీకు చాలా కోపం వస్తుంది. నా కొడుకు అవిధేయుడైతే కనుక చంపేస్తారా అనేసి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, అవిధేయులైనటువంటి కొడుకులు ఉన్నప్పుడు, రెబెలియస్ గా ఉండేటువంటి చిల్డ్రన్ ఉన్నప్పుడు ఆయన డెఫినెట్ గా ఏమన్నాడంటే చంపేయండి అని అన్నాడు. బట్ దేర్ ఆర్ 2 అక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్ నెంబర్ 1 ఏంటంటే, పేరెంట్స్ షుడ్ కమ్ టు ఎ స్టేజ్ అండ్ సే హీ ఈస్ నాట్ ఆర్ షీ ఈస్ నాట్ లిజనింగ్ టు మీ. ముందు తల్లిదండ్రులు అది ఒప్పుకోవాలి. వితౌట్ పేరెంట్స్ యాక్సెప్టింగ్ దాట్, వితౌట్ పేరెంట్స్ అగ్రీయింగ్ టు దాట్, ద సొసైటీ కెనాట్ టేక్ యాక్షన్.
సొసైటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. రెండోది, ఇఫ్ పేరెంట్స్ హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్, దే కెనాట్ కిల్ దేర్ చైల్డ్. వాళ్ళు తన పిల్లల్ని చంపేయకూడదు. దే హ్యావ్ టు బ్రింగ్ టు ది ఎల్డర్స్ ఆఫ్ ద టౌన్. పెద్దల దగ్గరికి తీసుకురావాలి. ఎందుకని పెద్దల దగ్గర తీసుకురావాలి? పెద్దలు ప్రాబబ్లీ దే విల్ స్పీక్ టు దట్ చైల్డ్, దే విల్ ట్రై టు రెక్టిఫై దట్ చైల్డ్. వాళ్ళు పెద్దల మాటలు కూడా వినకపోతే దే గో టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్. అప్పుడు వాళ్ళు ఆ లెవెల్కి వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో జీసస్ పాల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ది ఫాదర్ హార్ట్. ఎలాంటి హృదయము తండ్రికి ఉండాలి అనేటువంటిది, పిల్లలకి ఎలాంటి గౌరవం ఉండాలి అనేది చెప్తూ ఉన్నాడు. ఐఎమ్ రీడింగ్ నౌ వర్స్ 2 and 3. Honor your father and mother. This is the first commandment with a promise, that it may go well with you, that you may live long in the land. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ద కమాండ్మెంట్ దట్ హ్యాస్ అ బ్లెస్సింగ్ అటాచ్ టు ఇట్. ఇది దానికి ఆశీర్వాదం అటాచ్ అయి ఉన్నది, బ్లెస్సింగ్ ఉన్నది. అయితే ఆనర్ అనేటువంటి మాటకి అర్థం ఏంటి? గౌరవించడం, పట్టించుకోవటం, కలిసి వాళ్ళ యొక్క అవసరతలు తీర్చటం. ఇది ఆనర్ అనేది. టు ఆనర్ అవర్ పేరెంట్స్ మీన్ మచ్ మోర్ దెన్ సింప్లీ టు ఒబే దెమ్. ఇట్ మీన్స్ టు షో దెమ్ రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్, టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇది మనము చేయాల్సింది. ఆ విధంగా ఆనర్ చేయాలి పేరెంట్స్ ని అంటున్నాడు. లెవిటికస్ 19:3, ఎవ్రీ వన్ ఆఫ్ యూ షల్ రెవర్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ యూ షల్ కీప్ మై సబాత్స్. ఇది చెప్తా ఉన్నాడు. సో చైల్డ్ హూ ఆనర్స్ అండ్ ఒబేస్ హిస్ ఆర్ హర్ పేరెంట్స్ లెర్న్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ లెర్నింగ్ టు బిఫోర్ దే ఆనర్ గాడ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకు తల్లిదండ్రులకి మనం లోబడి ఉండాలి? ఎందుకు అని అంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు తల్లిదండ్రులకు లోబడి ఉండు, తల్లిదండ్రులకు ఆనర్ చేయి, గౌరవించు అనేది. సో బై ఆనరింగ్ పేరెంట్స్ యు ఆర్ ఆనరింగ్ గాడ్. By taking care of parents, you are making God happy. దేవుణ్ణి ఆనందపరుస్తూ ఉన్నాం. Dishonoring parents is disobeying God's word. దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించినట్లు. ఒకవేళ నువ్వు పేరెంట్స్ ని డిజానర్ చేస్తే, your daddy may be a drunkard, your mummy may be living a filthy life. నీ తల్లి చాలా చెడ్డ జీవితం జీవిస్తా ఉండొచ్చు, నీ తండ్రి తాగుబోతు అయి ఉండొచ్చు. బట్ బికాస్ హీఈస్ యువర్ ఫాదర్, బికాస్ షీ ఈస్ యువర్ మదర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఆనర్ దెమ్. వాళ్ళని గౌరవించాలి. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. గౌరవించటం అంటే వాళ్ళని తిట్టవు, వాళ్ళని సరిచేస్తావు, వాళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు, వాళ్ళు బాగుపడాలని ఆశిస్తావు, వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తావు, అంతేగాని వాళ్ళని ఎదిరించవు. దాట్ ఈస్ వాట్ ఈజ్ ఎసెన్షియల్. జాన్ మెకార్థర్ ఏమంటాడంటే, ఈ కమాండ్ లో 2-fold అడ్వాంటేజ్ ఉన్నది అని అంటాడు. మొదటిది ఏంటంటే, దాట్ ఇట్ మే గో వెల్ విత్ యూ, నీకు మేలు కలుగునట్లు. దట్ మీన్స్ యువర్ లైఫ్ విల్ బి హ్యావింగ్ క్వాలిటీ. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క జీవానికి అర్థమైందా, వాసి ఉంటది, క్వాలిటీ. దట్ యు మే లివ్ లాంగ్, నువ్వు దీర్ఘకాలము, దీర్ఘాయుష్మంతుడు అవ్వటానికి క్వాంటిటీ, రాశి, అది అన్నాడు. బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఇఫ్ యు ఆర్ ఆనరింగ్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులను గౌరవిస్తే కనుక ఆ విధంగా ఉంటది అని. ఓల్డ్ టెస్టిమెంట్ లో గుర్తుపెట్టుకోండి, లాంగ్ ఏజ్ ఉండటం అనేది ఒక బ్లెస్సింగ్ గా చూస్తూ ఉండేవాళ్ళు. పిల్లల్ని కలిగి ఉండటం అనేది బ్లెస్సింగ్ గా చూస్తూ ఉన్నారు. నౌ తల్లిదండ్రులకు అవిధేయత కలిగి ఉన్నట్లయితే కనుక అలాంటి వ్యక్తుల్ని ఓ విధంగా చెప్పాలంటే దే ఆర్ వాళ్ళు భ్రష్ట హృదయం కలిగినటువంటి వాళ్ళు. భ్రష్ట హృదయం కలిగిన. రోమన్స్ 1:28 నుంచి 30 దాకా చూసినట్లయితే, గాడ్ గేవ్ దెమ్ అప్, దేవుడు వాళ్ళని అప్పగించేశాడు, భ్రష్ట మనసుకు అప్పగించాడు అని ఉంటుంది. దాంట్లో ఒకటి ఏంటి తెలుసా? తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు. The same word is repeated in 2 Timothy chapter 3, 1-5 లో ఉన్నప్పుడు, disobedient to their parents, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటం అనేది. కాబట్టి as father and mother, are you honoring your parents? తల్లిదండ్రులుగా, మీరు తల్లిదండ్రులుగా, మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తున్నారా? If they are alive, వాళ్ళు బతుకున్నట్లయితే,
గౌరవిస్తున్నారా? ఇఫ్ యు ఆర్ ఆనరింగ్ యువర్ పేరెంట్స్, దెన్ యువర్ చిల్డ్రన్ విల్ సీ అండ్ లెర్న్ ఫ్రమ్ యూ అండ్ దే విల్ ఆనర్ యూ. వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. బై ద బై, ఇఫ్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్ దిస్, చిల్డ్రన్ కనుక దీన్ని గమనిస్తున్నట్లయితే, మై డియర్ చిల్డ్రన్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఆనరింగ్ యువర్ మమ్మీ అండ్ డాడీ ఈస్ కమాండ్మెంట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ. సో యు ఆర్ బౌండ్ టు డూ దట్. అది మీరు చేయాలి. బీయింగ్ ఒబీడియంట్ టు యువర్ మమ్ అండ్ డాడ్, మీ మమ్మీకి డాడీకి ఒబీడియంట్ గా ఉండటం. గివింగ్ వాల్యూ టు దేర్ వర్డ్స్, వాళ్ళ యొక్క మాటలకు విలువ ఇవ్వటం. దట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఇఫ్ యూ క్యాన్ డూ దట్, అది మీరు చేయగలిగినట్లయితే, గాడ్ సేస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. నౌ ఐఎమ్ కమింగ్ టు వర్స్ 4, 4వ వచనంలోకి వస్తా ఉన్నాం. ఫాదర్స్ అనే మాట ఇక్కడ ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా గుడ్ న్యూస్ బైబిల్లో ఫాదర్స్ అండ్ మదర్స్ అనే మాట ఇక్కడ ఉపయోగించారు. ఎందుకంటే గ్రీక్ టర్మినాలజీలో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బ్రదరెన్ అన్నప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ సిస్టర్స్ ఆల్సో. ఫాదర్స్ అండ్ మదర్స్, డు నాట్ ప్రొవోక్ యువర్ చైల్డ్ టు యాంగర్, బట్ బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి అనేటువంటి మాట. See, in the Bible, we have a few examples of good parenting. Enoch is one, Job is another. So like that, we have good parents, but there are many bad parents. Chala mandi chedda parents unnaru. Couple of examples I want to give you. David pampered Absalom a lot. Baga garabanga Davidu Absalom ni చూపిశాడు. చివరికి అబ్షలోం ఏమయ్యాడు? తండ్రి మీదే తిరుగుబాటు చేసి తండ్రినే చంపేయడానికి ప్రయత్నం చేశాడు. ఏలి, whom we find in 1 Samuel chapter 1, 2, 3, 4 verses దాకా, మొదటి 4 అధ్యాయాల్లో చూసినట్లయితే, he is a prophet, he is a priest and he is the judge. ఆయన న్యాయాధిపతి and ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. సో he was having a big office, చాలా పెద్ద బాధ్యత తనకి ఉన్నది. He had 2 sons, Hophni, Phinehas అనేటువంటి వాళ్ళు. He was not taking care of them. అంటే వాళ్ళను పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. మందిరం దగ్గరకు వచ్చినటువంటి అమ్మాయిలను పాడు చేసేశారు. బలులు అర్పించినప్పుడు దాంట్లోంచి దొంగిలించుకొని తినేయటం మొదలు పెట్టారు. గాడ్ కాషన్డ్ హిమ్ త్రూ ఎ ప్రాఫెట్. ఒక ప్రవక్తను పంపించి కాషన్ చేశాడు, వినలేదు. శామ్యుయల్ ఒక చిన్న బాబు ద్వారా కాషన్ చేశాడు, వినలేదు. అండ్ హారిబుల్ డెత్ హ్యాస్ కమ్ టు హిస్ సన్స్ అండ్ టు హిమ్ అట్ ద సేమ్ టైం. తన కొడుకులతో పాటు తాను కూడా అతి దౌర్భాగ్యంగా చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ద రీజన్ ఈస్ హీ వాజ్ అ బ్యాడ్ ఫాదర్. హీ మైట్ బి అ గ్రేట్ మినిస్టర్, ఒక గొప్ప ప్రవక్త యాజకుడు అయి ఉండొచ్చు, బట్ హీఈస్ అ బ్యాడ్ ఫాదర్. ఐజక్ ప్యాంపర్డ్ ఈసావ్. ఆయన ఈసావుని ప్యాంపర్ చేశాడు, వేరాస్ హిస్ వైఫ్ హ్యాడ్ స్పెషల్ ఫేవరెటిజం టు జేకబ్. ఇది కొన్ని కుటుంబాల్లో చూసేటువంటి దరిద్రమైనటువంటి అలవాటు. ఏంటి అనంటే, ఈమె డాడీ కూతురండి, ఈయన మమ్మీ కొడుకండి. వై డు యూ కాల్ లైక్ దాట్? Why do you separate your children? Why do you divide your children? No, never do that. Never do that. Never do that. అది ఎప్పుడు చేయొద్దు, అది ఎప్పుడు చేయొద్దు. అది హారిబుల్ డివిజన్ ని తీసుకొచ్చేదిగా ఉంటూ ఉన్నది. మనము ఏసావులోను యాకోబులోను అదే చూసాం. బికాస్ వన్ ఈస్ ప్యాంపర్డ్ బై ద ఫాదర్, ద అదర్ ఈస్ ప్యాంపర్డ్ బై ద మదర్. దెర్ వాజ్ ఎ హ్యూజ్ వాల్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరి మధ్యన పెద్ద గోడ కట్టేసుకున్నారు వాళ్ళు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యు ఆర్ క్రియేటింగ్ ఎ డివిజన్ అమాంగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల మధ్యన మీరు ఒక డివిజన్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. బై ది బై, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. హియర్ పాల్ ఈస్ గివింగ్ ఎ నెగటివ్ వార్నింగ్ అండ్ ఎ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్. నెగటివ్ వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాడు అనే దానికి I need to go into the cultural background. ఈ గ్రీకో రోమన్ కల్చర్ లో డాడ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ డిక్టేటర్, నియంత. తండ్రి అనేటువంటి వాడు నియంత అన్నమాట. ఒకవేళ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన భార్యకు ఒక బాబో పాపో పుట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే, బాబో పాప పుడితే ఫస్ట్ తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు,
ఇదిగోండి నీకు బాబు పుట్టాడు, లేకపోతే నీకు పాప పుట్టింది అని చూపిస్తారు. ఒకవేళ ఆ తండ్రి ఆ బాబుని తాకుతే గనక ఆ బాబుని ఉంచుతారు. ఒకవేళ తండ్రి ఆ బాబుని చూడటానికి కూడా ఇష్టపడకపోతే, ఆ పాపను చూడటానికి ఇష్టపడకపోతే, తాకటానికి ఇష్టపడకపోతే, డూ యు నో వాట్ దే హ్యావ్ టు డూ? దే హ్యావ్ టు కిల్ ద చైల్డ్. ఆ పిల్లల్ని చంపేయచ్చు. తండ్రి డిక్టేటర్ అనేటువంటి మాట ఎందుకు చెప్తానంటే, ఎ చైల్డ్ ఇన్ ద గ్రీకో రోమన్ కల్చర్ హ్యాస్ ఆల్ అథారిటీ టు సెల్ హిస్ సన్ ఆర్ ఎ డాటర్ యాజ్ స్లేవ్. తన కూతుర్ని కానీ కొడుకుని కానీ ఒక బానిసగా అమ్మేయటానికి అధికారం ఉంది. టు కిల్ హిస్ సన్. ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు నేను, ఇది బైబిల్లో ఉన్నదని నేను చెప్పట్లేదు, బట్ దాట్ ఈస్ ద కల్చర్. అలాంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మధ్యన పాల్ ఈస్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్. ఏమనంటే, fathers, do not provoke your children to anger, but bring them up in the discipline and instruction of the Lord. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. There are 3 words that are used. I'll just give the introduction to those 3 words, and in the next class we'll go into more details about that, the kind of parenting, different kinds of parentings, and then we'll go into the master and the servants. So I'm just giving the words so that you can have some stuff to think. ఏంటంటే 3 words ఉపయోగించాడు ఇక్కడ. ఏంటంటే, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. శిక్షలోను డిసిప్లిన్, బోధలోను ఇన్స్ట్రక్షన్, పెంచుడి నరిష్. సో నరిష్ దెమ్, బింగ్ దెమ్ అప్, ఇది మొదటి వర్డ్ అయితే, రెండోది డిసిప్లిన్ దెమ్, మూడోది ఇన్స్ట్రక్ట్ అండ్ ఎంకరేజ్ దెమ్. దీస్ ఆర్ ద 3 words that have been used. 3 పదాలు ఉపయోగించి టు బ్రింగ్ దెమ్ అప్, ఇన్ ద డిసిప్లిన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. నరిష్ అన్నప్పుడు అర్థం ఏంటంటే పెంచి పోషించటం అనేది. హియర్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్, ద వర్డ్ డజంట్ స్పీక్ అబౌట్ ఓన్లీ ద ఫిజికల్ నరిష్మెంట్ ఆర్ ద నరిష్మెంట్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అలోన్. మంచి బట్టలు కొని ఇవ్వటం, తర్వాత మంచి ఫుడ్ ఇవ్వటం, అక్కడితో ఆగిపోవట్లేదు. దీని అర్థం ఏంటంటే టు నరిష్ ఇన్ ఎవ్రీ రెల్మ్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఆల్రెడీ హస్బెండ్ కి ఒకసారి చెప్పాడు, ఏమనంటే, నీ భార్యను నువ్వు నరిష్ చేయ అనేటువంటి మాట. అది మనం ప్రీవియస్ మెసేజ్ లో ఉన్నాం. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరికి ఏమని చెప్తున్నాడు అంటే, యూ నీడ్ టు నరిష్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకి అన్ని విధాలైనటువంటి గ్రోత్ కలిగించాలి. అన్ని విధాలంటే లూక్ 2:52లో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్లుచుండెను. ఇంటెలెక్చువల్, ఫిజికల్, స్పిరిచువల్, సోషల్, అన్ని యాంగిల్స్ లో యేసయ్య ఎదుగుతూ ఉన్నాడు. సో యువర్ చైల్డ్ షుడ్ గ్రో ఇన్ ఆల్ ద 4 aspects. ఒక ఆస్పెక్ట్ లో గ్రోత్ ఉండి ఇంకొక ఆస్పెక్ట్ లో లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ యువర్ చైల్డ్ హ్యాస్ ఎ గుడ్ ఫిజిక్ బట్ హీఈస్ నాట్ హ్యావింగ్ గుడ్ ఇంటెలిజెన్షియా, మంచి ఫిజికల్ బాడీ ఉంది బట్ షార్ప్ మైండ్ లేదనుకో, వాడిని ఏమంటారు? డమ్ ఫెలో అంటారు. డమ్ ఫెలో అంటారు. ఒకవేళ నీ కొడుక్కి షార్ప్ మైండ్ ఉండి ఒకవేళ సరైనటువంటి మారల్ వాల్యూ లేకపోతే, అంటే అటు దేవుడితోను ఇటు సమాజంతోను ఉండాల్సినటువంటి సరైన సంబంధం లేకపోతే, హీస్ కాల్డ్ ఎ వికెడ్ ఫెలో. ఒకవేళ ఇఫ్ యువర్ సన్ ఈజ్ ఇంటెలెక్చువల్లీ గుడ్ బట్ ఫిజికల్లీ వీక్, డూ యు నో వాట్ ఈస్ కాల్డ్? బాగా తెలియగలవాడ్రా కానీ వీక్ అని అంటారు. Do you know what the different connotations you have? So it is your responsibility to see that your child, whether boy or girl, is having enough nourishment to grow in every aspect. Every aspect lo ఎదిగేటట్లు వాళ్ళను చేయాలి. So God looks to the parents for the kind of training. So ఇది మనం అవుట్ సోర్స్ చేయటానికి వీల్లేదు. We cannot. సో దీంట్లో ఈ నరిషింగ్ లో మనము ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అని అంటే గనక, Proverbs 13:24, whoever spares the rod hates his son, but he who loves him is diligent to discipline him. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును అనేసి. సో to nurture the children, to discipline the children, you need to use every possible means.
ఇక్కడ డిసిప్లిన్ అన్నప్పుడు లెట్ మీ గివ్ యూ సర్టన్ కాషన్స్. ఏంటంటే నెవర్ డిసిప్లిన్ యువర్ చైల్డ్, అంటే నెవర్ పనిష్ యువర్ చైల్డ్ విత్ ఎ హ్యాండ్. డోంట్ యూజ్ యువర్ బాడీ టు హర్ట్ ద బాడీ ఆఫ్ యువర్ చైల్డ్. కాలుతో కొడతాం, చేత్తో కొడతాం, ఇది మంచిది కాదు. దే ఆర్ బ్యాడ్. అది మంచిది కాదు, నెంబర్ 1. రెండోది, హిట్టింగ్ ఆన్ ఫేస్, మొహం మీద కొడతాం. హిట్టింగ్ ఆన్ హెడ్, తల మీద కొడతాం. ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్. అది శిక్ష కాదు. అది ఇట్ హర్ట్స్ దెమ్. ఇట్ హర్ట్స్ దేర్ ఈగోస్. ఇట్ హర్ట్స్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయానికి నొప్పి కలిగించేదిగా ఉంటుంది. సో పనిష్మెంట్ అన్నప్పుడు యూ నీడ్ టు యూజ్ ఎ స్టిక్. ఒక స్టిక్ వాడాలి, అర్థమైందా? అండ్ యూ నీడ్ టు హిట్ ద చైల్డ్ ఓన్లీ బిలో ద వేస్ట్. వేస్ట్ కి కింద భాగంలోనే ఉపయోగించాలి, నాట్ అబౌవ్ దాట్. సో దెన్ ద 4th one is never discipline your child before his friends or before outside family members. కుటుంబానికి బయట ఉన్న వాళ్ళ ఎదురుగా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురుగా డోంట్ డిసిప్లిన్ దెమ్. డోంట్ ఈవెన్ కరెక్ట్ దెమ్. వాళ్ళని కరెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయద్దు. డూ దట్ ఇన్ ప్రైవేట్ గా చేయటం అనేది మంచిది. దట్స్ హౌ దే విల్ ఆనర్ యూ. ఓకే, మా మమ్మీ డాడీ పబ్లిక్ గా నా పరువు తీరు, మమ్మీ డాడీ నన్ను పబ్లిక్ గా తల వంపులకు గురి చేయరు అని వాళ్ళకి గౌరవం ఉంటది. సో దాట్ ఈస్ వాట్ ఈజ్ ఎసెన్షియల్. చాలా సందర్భాల్లో వెన్ యూ పనిష్ యువర్ చైల్డ్, యూ సే ఇట్ టు అదర్స్. వాడిని కొట్టానండి, దాన్ని కొట్టానండి, బాగా వాళ్ళకి తగిలినాయి, బాగా ముట్టినాయి. యూ ట్రై టు సే దిస్ అవుట్. నో, డోంట్ డూ ఇట్. It is very, very, very sacred. What you have done is a very sacred thing. Disciplining your child is sacred because you are obeying God. So why do you want to make it an exhibition? Andaru mundu enduku cheyali ani anukuntunnam. Can I give you a suggestion? Do you know what is a godly discipline? దైవికమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది ఎక్కడ ఉంటుందో చెప్పమంటారా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ దైవికమైనటువంటి క్రమశిక్షణలో ఎనీబడి, వాదర్ ఫాదర్ ఆర్ మదర్, వెన్ యు ఆర్ డిసిప్లినింగ్ యువర్ చైల్డ్, నీ యొక్క చైల్డ్ ని నువ్వు క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, వెన్ యు ఆర్ యూజింగ్ ఎ రాడ్, వెన్ యు ఆర్ ట్రైంగ్ టు కరెక్ట్ దెమ్ విత్ వర్డ్స్, మోర్ దెన్ యువర్ చైల్డ్ యూ షుడ్ గెట్ హర్ట్. నీ పిల్లల కంటే నువ్వు ఎక్కువ బాధపడాలి. అది బాధ లోన ఉండాలి. ఒకవేళ ఆ బాధ నీలో లేదు అని అంటే గనక యు ఆర్ నాట్ కరెక్టింగ్ దెమ్ లైక్ ఎ ఫాదర్. యు హ్యావ్ బికమ్ లైక్ ఎ పోలీస్. నువ్వు ఒక పోలీస్ వాళ్ళలాగా అయ్యావు, ఫాదర్ లాగా అవ్వలేదు. సో ఇఫ్ ఒకవేళ నీ కొడుకు పెన్ను పోగొట్టాడు అని కొడితే, you are not worried about the pen. You are worried about the child who lost the pen. That you should understand. పెన్ను పోయింది అనే బాధ ఉండదు, పెన్ను పోగొట్టాడు అనేటువంటి బాధ ఉంటది. That should hurt you. నీకు ఆ బాధ కలగాలి. If you are not getting that kind of hurt, it is not godly discipline. అది దైవికమైనటువంటి శిక్షణ కానే కాదు. మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. అంటే రాడ్ ఉపయోగించకుండా ఉంటే పిల్లల్ని పాడు చేస్తావు. దట్ ఈస్ ట్రూ. బట్ బిసైడ్ ద రాడ్, ఈ రాడ్ పక్కన కీప్ ఎన్ యాపిల్. ఒక యాపిల్ పెట్టుకో అంటాడు. ఎందుకు తెలుసా? టు గివ్ ద చైల్డ్ వెన్ హీ ఆర్ షీ హాస్ డన్ వెల్. నీ కుమారుడు గాని కుమార్తె గాని బాగా చేస్తే యాపిల్ ఇవ్వటం. వాట్ హీ మెంట్ వాజ్ దిస్: వెన్ యూ డోంట్ నో హౌ టు అప్రిషియేట్ యువర్ చైల్డ్ వెన్ హీ ఆర్ షీ హ్యాస్ డన్ సంథింగ్ గుడ్, you don't have authority to correct them when they have done something wrong. నీ పిల్లలు ఒక మంచి పని చేసినప్పుడు అభినందించటం చేత కానప్పుడు, నీ పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షించడానికి నీ మొహం ఎక్కడి నుంచి వస్తుంది? You cannot. When you know how to appreciate them, when you give them value, వాళ్ళకి విలువ ఇచ్చినప్పుడు, when you consider your children as good people when they have done something good, they will know when they have done something bad.
అయ్యో, ఐ హావ్ హర్ట్ మై మమ్మీ అండ్ డాడీ, నేను నా మమ్మీని డాడీని బాధ పెట్టాను, తప్పు చేయటం నా డాడీకి మమ్మీకి కష్టం కలిగించింది. దాట్ ఈస్ హౌ యూ కెన్ నర్చర్ యువర్ చైల్డ్. నీ పిల్లను ఆ విధంగా పెంచగలుగుతాం. రెండోది, క్విక్లీగా డిసిప్లిన్ దెమ్. ప్రభు యొక్క శిక్షలోను డిసిప్లిన్ అండ్ డిసైపుల్, దే బోత్ లుక్ సేమ్. ఎందుకనంటే వన్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ అదర్. డిసిప్లిన్ లేకుండా డిసైపుల్ అవరు, డిసైపుల్లో ఖచ్చితంగా డిసిప్లిన్ ఉంటుంది. మోడర్న్ ఫిలాసఫీస్, పర్టికులర్గా వెస్ట్రన్ ఫిలాసఫీస్, డిసిప్లిన్ అనేది వాళ్ళకున్నటువంటి ఒరిజినల్ ట్రైట్స్ ని చంపేసినట్లు అవుతుంది అని అంటూ ఉంటారు. ఐ కాంట్ అండర్స్టాండ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. హార్స్ రైడ్స్, హార్స్ బాగా స్పీడ్గా వెళ్తుంది. ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. విల్ an untamed horse run faster or a tamed horse runs faster? టేమ్ చేసిన గుర్రం స్పీడ్ గా వెళ్తుందా, టేమ్ చేయని గుర్రం స్పీడ్ గా వెళ్తుందా? యూ టెల్ మీ. ఇట్ ఇస్ ఓన్లీ అ టేమ్డ్ హార్స్. ఇట్స్ ఓన్లీ అ టేమ్డ్ హార్స్. I don't know how come these philosophers got this view that you should not punish your children. By punishing your children, you are belittling their traits or their natural instincts అని చెప్తూ ఉంటారు. No, we are not instinctive beings. We are intelligent beings. But let me tell you one thing. As parents, తల్లిదండ్రులుగా ఒక పని చేయాలి. ఏంటి అని అంటే, when you see your child growing up, నీ పిల్లోడు కానీ పిల్ల కానీ గ్రో అప్ అవుతున్నప్పుడు, mothers and fathers will have an ability to say what they will become. వాళ్ళు ఏమవుతారో చెప్పగలుగుతారు. God helps them to know that if they are connected to God. Now take this example, Echobad and Amram. మోసెస్ పుట్టాడు క్రిటికల్ సిచ్యువేషన్ లో. ఆ టైంలో బాబు పుడితే చంపేయాలి. 3 months వాడిని దాచిపెట్టారు. ఎందుకని? వాడు పుట్టినప్పుడు కళగా కనబడ్డాడు వాళ్ళకి. వీడు గొప్ప నాయకుడు అవుతాడు, దేవుడికి ఉపయోగపడేవాడు అవుతాడు. దట్స్ హౌ దే కుడ్ సీ, దే కుడ్ ఎన్విజన్, అండ్ దే ప్రొటెక్టెడ్ హిమ్ ఫర్ 3 months, మై ఫ్రెండ్స్. సో దాట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అన్నప్పుడు గాడ్ నీ కొడుకుని నీ కూతుర్ని ఏం చేయాలి అనుకున్నాడు, దట్ యూ షుడ్ సీ. మై పేరెంట్స్ డిడ్ దాట్. మా పేరెంట్స్కి నేను పుట్టినప్పుడే నేను దేవుని సేవలో ఉండాలి అనేటువంటి గైడెన్స్ వాళ్ళకు ఉన్నది. బట్ దే డిడ్ నాట్ ఫోర్స్ మీ ఇన్ టు ఇట్. వాళ్ళు నన్ను బలవంతంగా పంపించలేదు. నువ్వు దేవుని సేవకుడు అవ్వాలరా అని చెప్పలేదు. ఇన్ఫాక్ట్ వెన్ ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ, దే డిస్కరేజ్డ్ మీ. వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేశారు. నువ్వు చదువుకోరా, బాగా ఉద్యోగం చేయి, ఈ విధంగా ఎంకరేజ్ చేశారు. బట్ వెన్ ఐ బికేమ్ 25 అండ్ వెన్ ఐ గేవ్ a final statement like that to my mom and dad, I'm not able to take it on. I want to get into full-time ministry అని చెప్పినప్పుడు, then they agreed wholeheartedly. అప్పుడు నా పేరెంట్స్ అడిగాను, మమ్మీ మీ కోపంతో ఒప్పుకుంటున్నారా, చిరాకుతో ఒప్పుకున్నాను? నో, నువ్వు పుట్టినప్పుడే 8th day నిన్ను డెడికేట్ చేసాం, దట్ యూ షుడ్ బి యూజ్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ అనేసి. బట్ ఆల్ అవర్ చిల్డ్రన్ షుడ్ బి యూజ్ ఫర్ గాడ్, బట్ నువ్వు నాట్ త్రూ ఎనీ అదర్ జాబ్, కంప్లీట్లీ. దట్స్ వాట్ గాడ్ వాంటెడ్. మేము సెన్స్ చేసాం, అందుకని నిన్ను అలాగ పెంచాం. మరి ఎందుకని నేను నియర్లీ 6 years క్రితం అడిగాను. when I was 19, I asked you that I want to get into full-time ministry. Then they said, no, you are not matured enough. You must know what is responsibility. You must know what is call. నీకు ఆ క్లియర్ కట్ కాల్ ఉండాలి, అప్పుడే మేము పంపిద్దాం అనుకున్నాం. See how beautiful it is. So they raised me up అనేది చాలా క్లియర్గా చూస్తాను. Finally, instruct and encourage బోధలోను. Let me tell you one thing. Mom and dad, do you know how they instruct their children? Not through words, but through actions. 85% of learning is through observation, through mimicking, అనుకరించడం బట్టి, not through ears, but through eyes. Many of our children, they don't see the right parenting. అందుకే ఎన్ని మాటలు ఎవరు చెప్పినా కూడా వాళ్ళ బుర్రకు ఎక్కవు. సో దీస్ ఆర్ ద 3 things ఎ పేరెంట్ షుడ్ డూ అని అంటా ఉన్నాడు. ఏంటి అని అంటే, నరిష్ దెమ్, బ్రింగ్ దెమ్ అప్, డిసిప్లిన్ దెమ్ అండ్ ఇన్స్ట్రక్ట్ దెమ్. అండ్ దే షుడ్ బి డన్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. 14 years తర్వాత దే ఆర్ బియాండ్ యువర్
హ్యాండ్స్ 14 years తర్వాత. అందుకనే ఈ మధ్యన థియాలజికల్ కాలేజెస్లో 4 to 14 అనే విండో ఒకటి పెట్టారు. దట్ ఈస్ అ సబ్జెక్ట్ 4 to 14 చైల్డ్ ఎవాంజలిజం అనేది పెట్టారు. ఎందుకనంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద వాల్యూ సిస్టమ్ బిఫోర్ 14, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో 14 years లోపల వాళ్ళు దేవునితో కనెక్ట్ అయిపోయి ఉండాలి, రీబర్త్ అయిపోయి ఉండాలి, సేవ్ అయిపోయి ఉండాలా, వాల్యూ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలా, వాళ్ళకు ఒక విజన్ వచ్చేసి ఉండాలి 14 yearsకి. దట్స్ వేర్ ద పేరెంట్స్ కెన్ హెల్ప్. వన్స్ దే క్రాస్ 15, it's very difficult. They go into an adolescent stage where they want to be more with their peers than with the parents. Then you can't teach them. And ఆ టైంలో వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే, ఆ టైంలో ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే దే బ్రిటిల్ అయిపోతారు, దే బ్రేక్. సో మై ఫ్రెండ్స్, వాట్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ you are exercising? What kind of honor you have towards your parents? These are the two areas. I'm just speaking to the elders. And children, are you honoring your mom and dad? Mummy dad ni honor చేస్తున్నారా? వాళ్ళ మాటకి విధేయత చూపిస్తున్నారా? It's a lesson for the whole family. కుటుంబం అంతటికి కూడా ఇది ఒక లెసన్ గా ఉన్నది. Let's look to the Lord in prayer. ప్రార్థన చేసుకుందాం. The whole family has to learn from here. Children, 2 రకాలైనటువంటి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు అయి ఉండి కూడా పిల్లలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకోటి పిల్లలు ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. ఐఎమ్ స్పీకింగ్ టు బోత్. యూ నీడ్ టు ఆనర్ యువర్ పేరెంట్స్. అండ్ టు ద ఫాదర్స్ అండ్ మదర్స్, కోపం రేపొద్దు. డోంట్ ఇరిటేట్ దెమ్. Don't nag. Don't repeat the same correction again and again. చెప్పిందే చెప్పి విసిగిస్తారు పిల్లల్ని. Should not do that. They get hurt. They can't trust you. They can't take you as friends. స్నేహితులుగా తీసుకోలేరు. Learn to appreciate your child. Learn to teach your child through your life. నీ జీవితం ద్వారా నీ పిల్లలకు నేర్పించడం మొదలుపెట్టు. Father, you are our Father. And through Jesus Christ, you have taught a lot of lessons to us. And that's why Jesus said, imitate me. నన్ను అనుకరించండి. As parents, we need to be living that kind of life. As children, we need to honor our parents. Prabhu, very strong instruction, O Master, so that we may have a quality life and a quantity life. అలాంటి జీవితం మేము కలిగి ఉండగలట. Bless this lesson, O Master. Help us to apply this in your lives. In Jesus' name we pray. Amen.